హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వెల్కమ్ టు బిగ్ బ్రేకింగ్ న్యూస్కి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైన త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. పెన్షనర్లకు సంబంధించి ఒక శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది. వివరాలను ఒకసారి సవివరంగా మీకైతే వీడియోలు అందించబడుతుంది. ఒకసారి పరిశీలిద్దాము. పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త. 2 నెలల పెన్షన్లు జమ, ఈ లిస్టులో పేరున్న వారికి మాత్రమే. తెలంగాణలో ఆసరా పెన్షన్లకు సంబంధించి ఇటు జూన్, జూలై ఏదైతే పెన్షన్ ఉన్నాయో దాదాపుగా జూన్ నెల ముగుస్తున్న కారణంగా జూలై నెల పెన్షన్ అనేటివి, అదేవిధంగా జూలై తర్వాత ఆగస్టు నెల పెన్షన్ అనేటివి జూలైలోనే విడుదల చేస్తామనైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే దాదాపు చూసుకున్నైతే ఒక నెల పెన్షన్ అనేది లేట్ కావడం జరుగుతుంది. ఆ విధంగానైతే ఒక నెల 2 నెలలు కలిపి దాదాపు 2 నెలల పెన్షన్లు కూడా ఒకేసారి పంపిణీ చేసే దిశగా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. పెరిగిన పెన్షన్లు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు అర్హుల ఖాతాలోనే జమ చేస్తాము అని ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది. ఒకవేళ అర్హులకు వారి యొక్క ఖాతాలో లేని పక్షంలో వారికైతే వారి ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్ అనేది వారికి క్యాష్ రూపంలోనే అందించడం జరుగుతుందని ప్రభుత్వం అయితే ఒక క్యాబినెట్ మీటింగ్లో అయితే చర్చించడం జరిగింది. దీనికి సంబంధించిన లిస్టులో ఉన్న వారికి మాత్రమే విడుదల చేస్తామని అయితే పేర్కొనడం జరిగింది. ఆ లిస్టును కూడా ప్రభుత్వం అయితే ఈరోజు విడుదల చేయడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ లిస్టులో కొందరికి పేర్లు అయితే మరి మెన్షన్ అయితే చేయడం జరిగింది. మరి ఆ కొన్ని డిస్ట్రిక్ట్స్ వరకు మాత్రమే పెన్షన్లకు సంబంధించి లిస్ట్ అనేది విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ లిస్టులో ఉన్న పేర్లకు మాత్రమే ఈ యొక్క పెరిగిన పెన్షన్లు ఏవైతున్నాయో అవి ఇస్తామని పేర్కొనడం జరిగింది. ఒక లిస్టులో లేని వారు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తర్వాత మరొక లిస్ట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఆ లిస్టులో మరి 2 నెలల పెన్షన్లు ఏదైతే ఉన్నాయో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 4,000 నుంచి దాదాపు 8,000 రూపాయలు వారు అందుకునే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఏది ఏమైనా తెలంగాణలో ఉన్న పెన్షనర్లకు ఇది గొప్ప శుభ పరిణామంగా భావించవచ్చు. పెన్షనర్లకు ఈ లిస్టులో ఉన్న వారికి మాత్రమే పెన్షన్ అయితే విడుదల చేస్తానని చెప్పడం జరిగింది. పెన్షన్లు మరి కొద్ది రోజులు ఈ 2 నెలల పెన్షన్లు కూడా ఒకేసారి విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.